ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీకాంతాయ కళ్యాణనిధయే హృదయాబ్దినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వులకు ఏకాదశి పర్వదిన శుభాశీస్సులు. తొలి ఏకాదశి, ఇది తొలి పర్వదినం. కాలపురుషుడైనటువంటి శ్రీ మహావిష్ణువు దక్షిణాయనం ప్రారంభమైన ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగ నిద్రలో ఉంటాడు. ఈ ప్రారంభ దినాన్ని తొలి ఏకాదశి అంటారు. ఏకాదశి అంటారు. తొలి ఏకాదశి ప్రాశస్త్యాన్ని పద్మపురాణంలో వివరించింది. ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా భక్తితో ఉండటమే. సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉన్న తొలి ఏకాదశి మాత్రం విశేష ప్రాధాన్యం కలిగిన పర్వదినం. సర్వాంతర్యామి అయినటువంటి శ్రీహరి యోగ నిద్రలో ఉండే ఈ 4 నెలల్లో మహాశివుడు లోకపాలన చేస్తాడని, హరి నిద్రిస్తే హరుడు మేల్కొంటాడని భక్తులు నమ్ముతారు. ఈ కాలంలో ధ్యానం, మౌనం, ఉపవాస వ్రతాలు, పితృ కార్యాలు చేస్తారు. వర్ష ఋతువు కావడం వల్ల చాతుర్మాస్య దీక్షలో ఉన్న భక్తులు 4 నెలలు కూడా ఎక్కడికి ప్రయాణం చేయరు. సాత్విక ఆలోచనలతోటి గడుపుతూ సాత్విక ఆహారాన్ని స్వీకరిస్తారు. పరమశివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి కాలం కాబట్టి శ్రావణ మాసం వ్రతాలు, కార్తీక దీక్షలు ఆచరిస్తారు. శాస్త్రీయంగా చూస్తే జూలై నెల నుంచి సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణాయంగా ప్రయాణం చేస్తాడు. అది దేవతలకు రాత్రి కాలం అంటారు. ఉత్తరాయణం వారికి పగటి కాలం. తొలి ఏకాదశి గురించి పౌరాణిక గాథలెన్నో ఉన్నాయి ప్రాచుర్యంలోకి. వరాహ పురాణం ప్రకారం కృతయుగంలో మురాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించే క్రమంలో అలసిన శ్రీ మహావిష్ణువు ఒక గుహలో నిద్రించాడు. ఆయన శరీరం నుంచి ఒక స్త్రీ ఆవిర్భవించింది. రాక్షసుని సంహరించింది. ఆమెనే విష్ణుప్రియగా ఏకాదశిగా పిలుస్తారు. ఆమె తన పేరిట ఒక తిథి ఏర్పడాలని, ఆ రోజున దైవ నామస్మరణతో గడిపిన వారికి సద్గతులు ప్రాప్తిస్తాయని ప్రార్థించగా శ్రీహరి వరమిచ్చాడు. నాటి నుంచి ప్రజలు ఏకాదశి వ్రతం చేసుకుంటారు. పేలాల పిండిని స్వీకరించి ఉపవాస దీక్ష విరమించటం ఆనవాయితీ. తొలి ఏకాదశి నాడు ఉపవాసం అంటే అన్నానికి దూరంగా ఉండమని. ఎలాంటి లోటు ఉండదు అన్నానికి. ఉపవాసం, జాగరణ రెండూ చేస్తే 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలం వస్తుందని, తెలిసి తెలియక పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. మనిషికి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ఉంటాయి. వాటన్నింటినీ ఏకోన్ముఖం చేస్తుంది. అంతరేంద్రియమైనటువంటి మనసు ఈ 11ంటిని కలిపి ఏకాదశిగా భావిస్తారు పెద్దలు. మనిషిలోని దుర్మార్గపు ఆలోచనలకు, హింసాత్మక ప్రవృత్తికి ప్రతీకే మురాసురుడు. ఉపవాస దీక్షతో ఏకాదశిని మనలోకి ఆహ్వానించటం ద్వారా చెడును జయించాలి. చాతుర్మాసం పాడి పంటల శోభిల్లే తొలికాలని కూడా అందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తూ చేసుకునే మొదటి పండుగ ఈ ఏకాదశి. శుభ ఫలితాలు అందరికీ కూడా రావాలని శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని యొక్క అనుగ్రహం, అలాగే మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను.
పవనగిరి నుండి, పవనగిరి క్షేత్రం నుండి పవనగిరి స్వామీజీ సద్దతీగలు శ్రీకాంతాయ కళ్యాణ నిరయ నిరయార్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస పరబ్రహ్మణే నమః.